నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం మరోసారి తీవ్ర రచ్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పదవి దక్కకపోవడం నుంచి బయటి వ్యక్తి వ్యాఖ్యల వరకు నడుస్తున్న ఈ హై డ్రామా కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఆయనకు సొంత పార్టీలోనే పంటి కింద రాయిలా మారిన నాయకుడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మేషన్ అయిన కొత్తలోనే తనకు హోంశాఖ కావాలని ఆయన ఓపెన్గానే డిమాండ్ చేశారు. ఆ తర్వాత రూట్ మార్చి హోమ్ మినిస్ట్రీ కాకపోయినా ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా పర్వాలేదు, క్యాబినెట్లో మినిస్టర్ పోస్ట్ ఇస్తే అడ్జస్ట్ అయిపోతానని సిగ్నల్స్ ఇచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. కేబినెట్ విస్తరణను వాయిదా వేస్తూ రావడం, రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించకపోవడంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనివల్ల ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కౌంటర్లు విసురుతూ సొంత ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ మూవ్స్ పై అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అయ్యాయి. కోలీవుడ్ హీరో విజయ దళపతి కొత్తగా పార్టీ పెట్టిన స్పిరిట్తో రాజగోపాల్ రెడ్డి కూడా తెలంగాణలో సొంత రీజనల్ పార్టీ పెట్టి సొంత కుంపటి పెట్టుకుంటారనే టాక్ వినిపించింది. అటు తర్వాత ఆయన కాంగ్రెస్కు బై బై చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ హడావుడి జరిగింది. కానీ ఆ రకమైన డేరింగ్ స్టెప్స్ వేసేందుకు ధైర్యం సరిపోలేదు. అందుకే ఆయన లాంగ్వేజ్ మార్చి తాను రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా వర్క్ చేస్తానని అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. అంటే దానికి అర్థం ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి లీడర్షిప్లో తాను పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్తున్నట్లే అని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ని రకాల కామెంట్స్ అండ్ క్రిటిసిజమ్స్ చేసినా రేవంత్ మాత్రం అస్సలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో మైండ్ గేమ్ పెంచిన రాజగోపాల్ రెడ్డి అచ్చం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడే సేమ్ టోన్ను కాపీ కొడుతూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అదర్ పార్టీస్ నుండి బయట నుండి వచ్చిన వ్యక్తుల వల్లే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అండ్ లాస్ జరుగుతుంది అంటూ రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కనుక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజగోపాల్ రెడ్డికి కనుక ముందుగానే మినిస్టర్ పోస్ట్ ఇచ్చి ఉంటే నేడు ఆయన ఈ రేంజ్లో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడేవారా అంటే 100% కాదనే చెప్పాలి. ఒకవేళ క్యాబినెట్లో బెర్త్ దక్కి ఉంటే మిగిలిన మినిస్టర్లలాగే రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మోస్ట్ లాయల్గా పనిచేసేవారు. కానీ మంత్రి పదవి దక్కకపోవడం వల్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు ఒక బయటి వ్యక్తిగా కనిపిస్తున్నారని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు కొమ్ములు తిరిగిన ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ సీనియర్ లీడర్లు అందరూ కలిసి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా అయినా తెలంగాణలో గెలిపించి పవర్లోకి ఎందుకు తేలేకపోయారు? కేసీఆర్ దాటికి కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన టైంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయి టీపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోకపోయుంటే అసలు నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం సాధ్యమయ్యేదా? బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తన అగ్రెసివ్ పాదయాత్రలు, పవర్ఫుల్ స్పీచెస్ అండ్ మాస్ స్ట్రాటజీలతో పార్టీని ముందుండి నడిపించి కాంగ్రెస్ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు. కానీ ఇప్పుడు తీరా పవర్లోకి వచ్చాక కాంగ్రెస్లోని ప్రతి ఒక్క సీనియర్ లీడర్ తమకే మినిస్టర్ పోస్టులపై పొలిటికల్ హెరిటేజ్ అండ్ బర్త్ రైట్ ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. కష్టపడి పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి తమకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ అండ్ ఈగో ప్రాబ్లమ్స్ వల్లే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ వాయిస్ను వినిపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై బయటి వ్యక్తి అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంతర్గత పోరును ఎలా సర్దుబాటు చేస్తుందో, రాజగోపాల్ రెడ్డి రూట్ ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.